పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచేది లేదట హుజురాబాద్పై ఈటెల రాజేందర్. రాజకీయ పయనంపై మరోసారి అలా 25 ఏళ్లుగా పేగుబంధంగా ఉన్నదని, రాజకీయాల్లో నేతలు చాలా వరకు కొన్ని ఫీట్లు చేస్తుంటారు. అవి రాజకీయంగా వారికి అవసరం. అయితే కొంతమంది నేతలు మాత్రం తమ నియోజకవర్గాలన్నిటికీ ఎప్పటికీ వదులుకోరు. చాలా వరకు ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు చూస్తే కుప్పాన్ని వదులుకోలేదు. అలాగే అటు రాజశేఖర రెడ్డి తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పులివెందుల నియోజకవర్గానికి దూరం పెట్టారు. చాలా వరకు కొంతమంది నేతలకు ఫేవరెట్ నియోజకవర్గాలు ఉంటాయి. ఇక రేవంత్ రెడ్డికి కూడా తెలంగాణలో ఫేవరెట్ నియోజకవర్గం ఉంది. కేసీఆర్ కూడా ఫేవరెట్ నియోజకవర్గం ఉంది. ఇక కొందరు రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా ఆ నియోజకవర్గాల నుంచి మాత్రమే పోటీ చేస్తూ ఉంటారు. ఇది క్రమంగా వారి హక్కు, వారి ప్రేమగా మారింది. తెలంగాణ రాజకీయాల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన పేరు ఈటెల రాజేందర్. ఆయన గత 25 ఏళ్లుగా ఒకే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాగే ఆ నియోజకవర్గాన్ని ఎప్పటికీ వదలనని పదే పదే చెప్తున్నారు. తాజాగా కూడా ఆయన మాటలని క్లియర్గా హుజురాబాద్కి సంబంధించిన ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకూడదని చెప్తున్నారు. హుజురాబాద్ నియోజకవర్గం అంటే తనకెంతో ఇష్టమని, తనతో పాటు 25 ఏళ్ల అనుబంధం ఉన్న నియోజకవర్గాన్ని వదిలిపెట్టమని చెప్పడానికి ఎవరికీ అర్హత లేదనేది ఆయన అభిమతం. హుజురాబాద్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మల్కాజ్గిరి ఎంపీ, బీజేపీ సీనియర్ నాయకుడు ఈటెల రాజేందర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు మరోసారి ఆయన రాజకీయ పయనంపై చర్చలకు కారణమయ్యేలా ఉన్నాయి. హుజురాబాద్ నియోజకవర్గంలో గత 25 ఏళ్లుగా పేగుబంధం ఉన్న తనను ఇప్పుడు అక్కడికి రావద్దని అని అడ్డుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగంగా తన బాధ చెప్పుకున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీలో ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు సిద్ధమైన తనను సొంత పార్టీలోని కొందరు నేతలు నివారించడాన్ని ఈటెల ఆరోపించారు. నువ్విప్పుడు మల్కాజ్గిరి ఎంపీవి, నీ ప్రచారం నీ పార్లమెంటు పరిధిలో చూసుకో, హుజురాబాద్కు రావద్దని తనకు స్పష్టం చేశారని ఆయన చెప్పారు. నియోజకవర్గంలో తనకున్న దశాబ్దాల అనుబంధాన్ని కాదని ఇలా ఆంక్షలు విధించడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన చెప్తున్నారు. తాను హుజురాబాద్లో ఉన్నంతకాలం అక్కడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి అనేదే లేదని ఈటెల గుర్తు చేశారు. గతంలో ప్రతి ఎన్నికల్లోనూ అఖండ విజయాలు సాధించానని, కానీ తనను ప్రచారానికి రాకుండా అడ్డుకోవడం వల్లే ఇప్పుడు అక్కడ మున్సిపాలిటీలో ఓటమి ఎదురైందన్నారు. వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి ఉప ఎన్నికల్లో సైతం సత్తా చాటిన ఈటెల రాజేందర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలిచిన ఆయన హుజురాబాద్ను వదులుకోవాలని అనుకోవడం లేదు. కానీ బండి సంజయ్ ఆయనకు హుజురాబాద్లో అడుగు పెట్టనీయడం లేదు. అయితే తన నియోజకవర్గాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదని, సమయం వచ్చినా తిరుగుబాటు ఖాయమన్న సంకేతాలను ఈటెల ఇలా ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.